శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ మంచిగా ఉన్నారా, బాగున్నారా? నేను పదే పదే గుర్తు చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మనకు వచ్చినటువంటి అవకాశాలు అనేది కూడా మళ్ళీ మళ్ళీ రావు. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, శని హోమం జరిపించుకోండి. కుటుంబ సభ్యులందరూ కూడా శని హోమం జరిపించుకోండి. మీరు ఎవరు కూడా శని హోమంలో మా దగ్గరికి రానవసరం లేదండి. మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ గోత్రనామాలు తీసుకొని నేను శని హోమం జరిపించి దానికి సంబంధించిన వీడియో అండ్ కుంకుమ ప్రసాదాలు, విభూతి కూడా మీకు పంపించడం జరుగుతుంది. మరి శని 30 సంవత్సరాల తర్వాత తన సొంత ఇంటికి వచ్చినప్పుడు మనం పలకరించాలి. అది మన ధర్మం, మన కర్తవ్యం. అలా పలకరించినటువంటి వారికి మాత్రమే మేలు జరుగుతుంది తప్పకుండా. ఎవరైనా అంతేనండి. మీరైనా, నేనైనా, ఎవరైనా. మన చుట్టపు బంధువు ఒక అతను వేరే దేశం దుబాయ్కి వెళ్ళి ఒక 30 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు మనం పలకరించాలి. చూసి దగ్గరికి ఇంటికి వెళ్ళి పలకరించి రావాలి. లేదా ఎక్కడైనా కనిపించినా కూడా అతను పలకరించాలి. అతను పలకరిస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. ఏదైనా అవసరం ఉంటే, ఏదైనా డబ్బు అవసరం ఉన్నా, ఏదైనా మనకి ఏదైనా సమస్య వచ్చినా తన సలహాలు ఇవ్వడం కానీ, తనకి ఏదైనా సహాయం చేయడం కానీ చేస్తాడు. కోపం పెట్టుకోండి నీ మీద. అదే నువ్వు ఇంటికి వచ్చినా కూడా నిన్ను చూస్తూ ఉండి నిన్ను పలకరించకపోతే నీకు ఎంత బాధ అనిపిస్తుంది? కోపంతో కూడినటువంటి బాధ కలుగుతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే, నీకు ఏదైనా సమస్య వస్తే ఇంకా అది ఎక్కువ సమస్య కావాలని కోరుకుంటాడు. అలాగా శనీశ్వరుణ్ణి కూడా మనం 30 సంవత్సరాల తర్వాత తన సొంత ఇంట్లో అడుగుపెట్టాడు కాబట్టి 12 రాసులైనటువంటి మనందరం కూడా శనిని శాంతింపజేయాలి. శనికి మనం పూజలు జరిపించుకోవాలి. శనిని హోమం జరిపించుకోవాలి. అలా చేయడం ద్వారా మనకు చాలా మేలు జరుగుతుంది. రాబోయే 30 సంవత్సరాలు మన వైపు కన్నెత్తి కూడా చూడడు. మనకు ఒక గ్రీన్ సిగ్నల్ పడినట్టే. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, చదువు విషయంలో, ఆరోగ్య విషయంలో, భార్యాభర్తల సమస్యలు కానీ, సంతాన సమస్యలు కానీ, గృహ నిర్మాణ యోగం కానీ, వాహన యోగం కానీ, ఏదైనా కానివ్వండి మంచి చేస్తాడండి. శనీశ్వరుడు మంచి చేస్తాడు. అందుకే ఈ నెల 24వ తారీఖు 2వ నెల 2024వ సంవత్సరం. మరి ఈ సంవత్సరంలో ఈ నెలలో నేను శని హోమం అనేది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను తెలియజేస్తున్నాను. అవకాశం మనకు వచ్చింది కాబట్టి మళ్ళీ కుంభరాశి నుండి మళ్ళీ మీనరాశిలోకి వెళ్తే మనం చేయడానికి ఉండదు. కేవలం అప్పుడు కొన్ని లిమిటెడ్గా ఉన్నటువంటి రాశులు మాత్రమే చేసి, కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది, 12 రాశులు చేసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.